గొర్రెలను వధించి కొవ్వును తిని బొచ్చు కప్పుకొందురు గాని గొర్రెలను మేపరు. బలహీనమైన వాటిని బలపరచురు, రోగము గల వాటిని స్వస్థపరచురు, గాయపడిన వాటిని కట్లు కట్టరు, తోలి వేసిన వాటిని మరలా తోలుకుని రారు, తప్పిపోయిన వాటిని వెదకరు. అవి ఏమాత్రము కఠిన మనస్కులై బలాత్కారముతో వాటిని ఏలుదురు. బలాత్కారముతో వాటిని ఏలుదురు. ఎందుకు ఎంత కఠిన మనస్కులు? మనస్సాక్షి చెడిపోయింది. ఎందుకు దూరంగా ఉంటున్నారు? చూడండి, ఒక యాంకర్ తన జీవిత శైలిని ఎలా మలుచుకుంటాడంటే, ప్రతి ఒక్కటి హెడ్లైన్స్లో టక 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 చెప్పేస్తాడు. పత్రికల వారు పొద్దున్నే మనకి వార్త తెచ్చి ఇచ్చేస్తారు, కానీ బైబిల్లో సంగతులు చెప్పరు. గొర్రెలకి బలంగా మేపరు. శత్రువు బలమంతట మీద నేను అధికారం ఇచ్చానని చెప్పాడు. ఆ మాటని చెప్పరు. ధైర్యపడండి చెప్పరు. ఆ పాలు తిత్తే, ఎప్పుడు వచ్చినా పాలు తిత్తే, స్తోత్రం స్తోత్రం 2 పాటలు పాడేసి